నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. మాస్కా దాస్ విశ్వక్సేన్ కథానాయకుడిగా నటించిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. నేహా శెట్టి, అంజలి హీరోయిన్స్ గా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో చిత్ర యూనిట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీని ఇవాళ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మరి సినిమా ఎలా ఉంది? విశ్వక్సేన్ ఖాతాలో మరో హిట్ పడిందా లేదా అన్నది యోయో రివ్యూలో తెలుసుకుందాం. 1990 రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కథాంశంతో రూపొందిన సినిమానే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే, చీకటి ప్రపంచంలో ఉన్న రత్న జీవితంలో ఎంతో కష్టపడి టైగర్ రత్న అనే ఒక పొలిటీషియన్ గా ఎదుగుతాడు. ఆ ఊరిలో రత్న చెప్పిందే జరుగుతుంది. ఓటర్లను తన దగ్గరున్న నోట్లతో కొనేస్తూ ఉంటాడు. ఎవరు టైగర్ రత్నకు ఎదురు చెప్పాలి అనుకోరు. చెప్పినవాడు అలా మిగిలిపోడు. ఇలాంటి మొండోడు రాజకీయాల్లోకి వస్తే సాధారణంగానే మిగిలిన వాళ్ళు తట్టుకోలేరు. అలాగే టైగర్ రత్న అంటే పడని వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. ఇదే గ్యాప్లో లవ్ స్టోరీ కూడా ఉంటుంది. అయితే సామాన్యుడిగా ఉన్న రత్న నాయకుడిగా ఎలా ఎదుగుతాడు, రత్నను చంపాలనుకున్న వాళ్ళను ఏం చేస్తాడు అన్నది తెలియాలంటే థియేటర్స్కు వెళ్ళి సినిమా చూడాల్సిందే. ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనగానే కొబ్బరి చెట్టు చూపించి అంతా ప్రశాంతంగా ఉంది అన్నట్లుగా చూపిస్తారు. కానీ నిజానికి ఆ ప్రాంతంలో కూడా నేరాలు జరుగుతాయి. ప్రాంతాలను బట్టి కాకుండా మనుషులను బట్టి నేరాలు జరుగుతాయనేది దర్శకుడు సినిమాలో చూపించాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం కొంత కామెడీ, లవ్, సింపుల్ ఫైట్లతో సాగుతూ ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత అస్సలైన యాక్షన్ సీన్స్ ఉంటాయి. విశ్వక్సేన్, నేహాల మధ్య లవ్ ట్రాక్ బాగుంటుంది. ఇక అంజలితో విశ్వక్సేన్ సీన్ చూస్తుంటే రంగస్థలంలో రామ్ చరణ్, రంగమత్త కాంబో సీన్స్ గుర్తుకు వస్తుంది. ఈ సినిమాలో వైలెన్స్ తో కూడిన యాక్షన్ సీన్స్ కావలసినంత ఉన్నాయి. ఒక యారగెంట్ యాటిట్యూడ్ ఉన్న యాంగ్రీ యంగ్ మ్యాన్ చేతికి పవర్ దక్కితే ఎలా ఉంటుంది అనే విషయాన్ని డైలాగ్స్ రూపంలో చూపించడంలో దర్శకుడు కృష్ణ చైతన్య సక్సెస్ అయ్యారు. తను ప్రేక్షకులకు ఏదైతే చూపించాలి అనుకున్న ఆ అవుట్ వచ్చింది. ఈ సినిమాలో పాటలు కూడా అదిరిపోయాయి. ప్రతి పాట కూడా సందర్భాన్ని బట్టి వచ్చాయి. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ హిట్ అయింది. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా స్పెషల్ అట్రాక్షన్. సినిమాలో ఆర్ట్ వర్క్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా గ్రామీణ యాక్షన్ డ్రామా అని చెప్పాలి. ఇక నటీనటుల విషయానికి వస్తే, ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో విశ్వక్సేన్ విశ్వరూపం అయితే కన్ఫామ్ గా కనిపిస్తోంది. లంకల రత్న అనే శక్తివంతమైన పాత్రలో విశ్వక్సేన్ మెప్పించాడు. తనదైన ఆహార్యం, అభినయంతో పాత్రలకు నిండుదనం తీసుకొచ్చాడు. లంకల రత్న పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక హీరోయిన్ నేహా శర్మ బుజ్జి అనేది 90s లో ధనవంతుల కుటుంబానికి చెందిన పల్లెటూరి అమ్మాయి పాత్ర. అందంగా కనిపిస్తూనే దృఢంగా ఉండే పాత్ర ఇది. పాత్రకు నేహా శెట్టి 100% న్యాయం చేశారు. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో అంజలి నటించారు. అంజలికి కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆమె కూడా తన క్యారెక్టర్ తో మెప్పించింది. ఇక మిగతా నటీనటులు సాయి కుమార్, గోపరాజు రమణ, ఆయేషా ఖాన్, ఐపరాది తమ పాత్రల మేరకు నటించారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు నటీనటుల యాక్షన్, డైరెక్షన్, మ్యూజిక్ ప్లస్ పాయింట్స్ కాగా, ఓవర్ వైలెన్స్, స్టోరీ మైనస్ అని చెప్పాలి. ఓవరాల్ గా చెప్పాలంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి యాక్షన్ అండ్ పొలిటికల్ డ్రామా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది ఈ సినిమా. ముఖ్యంగా యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బెస్ట్ చాయిస్.